హాయ్ హలో నమస్తే. నేను మీ సాయిరాక్స్. మాము అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ మంచిగానే ఉంటారు నాకు తెలుసు, బికాజ్ మీ అందరూ మంచోళ్ళే కాబట్టి. సో ముచ్చట ఏంటంటే, మనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి అండ్ నన్ను చాలా రెగ్యులర్గా బయట కూడా చాలామంది అడిగేది ఏంటంటే, నాకు మజిల్ బిల్డ్ అవ్వట్లేదు, నేను వర్కౌట్ చేయాలనుకుంటున్నా, సో హెవీ వెయిట్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి. సో బేసిక్గా అందరికీ ఇదే డౌట్ ఉంది. నాకు ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే, ఫిట్నెస్ అనగానే ఫస్ట్ అందరూ అనుకునేది ఏంటంటే పెద్ద పెద్ద హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తేనే బాడీ ఫిట్గా ఉంటుంది. సో ఇదే ఓలో ఉండిపోయారు. నీకు బికమ్ ఏ బాడీ బిల్డర్, పెద్ద పెద్ద మజిల్స్ కావాలంటేనే పెద్ద పెద్ద వెయిట్ లిఫ్ట్ చేయాలి. కానీ సో నువ్వు యావరేజ్గా నాలాగా ఒక ఫిట్గా ఒక యంగ్ అథ్లెట్గా ఉండాలనుకుంటే మాత్రం మీరు హెవీ వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు. నాకు తెలుసు, నేను ఎంత తినాలో అంతే తింటా, ఎంత పరిగెట్టాలో అంతే పరిగెడతా, అండ్ ఎంత వర్కౌట్ చేయాలో అండ్ ఎంత వెయిట్ వర్కౌట్ చేయాలో అంతే చేస్తా. అంతకుమించి హెవీగా ఎప్పుడు చేయను, బికాస్ నా బాడీకి నా మైండ్కి నేను దాన్ని అలవాటు చేసేసి దానికి అలా ఉంచేసా. సో అదే ఓలా ఉంటుంది, నేను దాన్ని అలానే ఉంచుతా. ఇంకోటి ఏంటి, ఫస్ట్ మనం ఫిట్నెస్ అనగానే వెయిట్ లిఫ్ట్ అని అనుకుంటాం. నాకు ఎంత పిచ్చి ఉండి ఇంత కంటెంట్ స్టార్ట్ చేసి ఓన్గా ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత కష్టపడి ఇన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేసుకోవడానికి బిహైండ్ ద రీజన్ ఫిట్నెస్ మీద నాకు ఇంత పిచ్చి ఉండడం. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫిట్గా ఉండాలి. చిన్నప్పుడు ఏంటంటే పోలీస్ అయిపోదామని ఒక డ్రీమ్ ఉండేది. ఓకే, చిన్నప్పుడు పోలీస్ అయిపోదామని ఐ వాజ్ 7th స్టాండర్డ్. అప్పటి నుంచి నాకు పోలీస్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ నెక్స్ట్ ఆర్మీ, నావీ, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్సి, సో డిఫెన్స్ మీదకి వచ్చింది. దానికోసమే నా జర్నీ అయింది. ఒక 5 years డిఫెన్స్తో నాకు కాపురం అయింది. ఏది క్రాక్ చేయలేకపోయా. మీ అందరికీ తెలుసు, నేను 29 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసా, బట్ అన్ని తక్కువ మార్కుల్లోనే పోయింది. ఈవెంట్ అయితే ఎగ్జామ్ పోయేది, ఎగ్జామ్ అయితే మెరిట్ పోయేది. ఏదోలాగా నేను అన్ఫిట్ అయిపోయామని. బట్ నా లైఫ్లో ఏది రీగ్రెట్గా ఫీల్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేశాను. మనం అనుకున్నది ఒకటి, నేను చదివింది ఒకటి, నేను చేసే పని ఒకటి. సో లైఫ్ టర్న్ ఓవర్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. సో మీ లైఫ్ కూడా మారుతుంది. ఇప్పుడు ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఫిట్గా ఉందాం అనుకుంటున్నారో, ఫస్ట్ మీరు వితౌట్ ఎక్విప్మెంట్, వితౌట్ బడ్జెట్, ఓకే, డబ్బులు పెట్టకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫస్ట్ మన బాడీని ఫిట్గా ఎలా ఉండాలి, మన బాడీకి ఫిట్నెస్ని ఎలా అలవాటు చేయాలంటే రన్నింగ్, ఓకే, స్కిప్పింగ్, కార్డియో, జంపింగ్ జాక్స్, చిన్న ఎక్సర్సైజెస్, చిన్న వార్మప్స్, చిన్న మజిల్ అప్స్, ఈవెన్ క్యాలిస్థెనిక్స్ ఆల్సో. వెయిట్ గెయిన్ కావాలన్నా, వెయిట్ లాస్ కావాలన్నా, లేదా నార్మల్గా ఫిట్గా ఉందామన్నా కూడా ఇవన్నీ ట్రై చేసినా ఈజీగా మీరు ఫిట్గా ఉండొచ్చు. ఈవెన్ మీరు ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని అండి, ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళండి. ఓకే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. మీ దగ్గర ఉన్న షూస్ వేసేసుకొని, మీ దగ్గర ఏవైతే బడ్జెట్లో మంచి షూస్ ఉన్నాయో షూస్ వేసుకొని మంచిగా పోండి. ప్రతిరోజు రన్ చేయండి. మినిమం క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. సో ఎప్పుడైతే క్యాలరీస్ బర్న్ అయ్యావో ఓవరాల్గా మీ బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, మ్యాక్సిమం వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే కొంచెం డెవలప్ అయిన తర్వాత నీకు ఇంకా మజిల్ మాస్ కావాలనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న జిమ్ జాయిన్ అవ్వండి. లేదా నాకు జిమ్ కూడా అవైలబుల్గా లేదనుకుంటే మన కంటెంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈవెన్ మన ఇన్స్టా అకౌంట్లో కూడా డమ్మిల్స్ ఎలా తయారు చేయాలి, చేసిన డమ్మిల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, తక్కువ బడ్జెట్లో డైట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక లివింగ్ లైఫ్, ఒక సింపుల్ లైఫ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎలా లీడ్ చేయాలని A to Z మన కంటెంట్లో చూపించాం. సో నా కంటెంట్లో మీకు రిలేటెడ్గా అన్నీ ఉంటాయి. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో సాయిరాక్స్ 1919 మన అకౌంట్ పేరు, అది ఇన్స్టా ఐడి. ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీకు క్రేజీ ఉంటుంది నా కంటెంట్ మొత్తం. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. ఒక వీడియో మోటివేషన్ ఉంటుంది, ఒక వీడియో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక వీడియో లాగ్ ఉంటుంది, ఒక వీడియో సిరీస్ ఉంటుంది. సో ఏది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీరు బోర్ కొట్టదు. నా కంటెంట్ అలా ఉంటుంది. ఇక్కడ ఎట్లయితే నేను మాట్లాడుతున్నానో నా కంటెంట్లో కూడా అట్లనే ఉంటుంది. సో ఇక్కడ ఎట్లయితే సపోర్ట్ చేస్తారో అక్కడ కూడా సపోర్ట్ చేయండి. స్టే హార్డ్. సో వన్స్ అగైన్, ఎప్పటికీ ఎవరైనా ఫిట్నెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఒక 1 month డైరెక్ట్లీ గో టు రన్నింగ్. గ్రౌండ్ లేదనుకుంటే అట్లీస్ట్ రోడ్డు మీదనే పరిగెట్టండి. డోంట్ వరీ. ఇక్కడ కూడా రన్నింగ్ చేసే వాళ్ళకి కొంతమందికి డౌట్ ఉంటుంది, రన్నింగ్ గ్రౌండ్లో కాకుండా రోడ్డు మీద చేస్తే మన మోకాళ్ళ చెప్పులు అరిగిపోతాయి, సో మోకాలు డ్యామేజ్ అయిపోతాయి అని ఒక ఊహ ఉంటుంది. అది కొంతవరకే అండి. సో మరీ ఆప్షన్ లేనప్పుడు మనం ఏం చేయలేం. ఓకే, ఇంట్లో అమ్మ బిర్యానీ వండలేదంటే నార్మల్ రైస్ తినేస్తాం. ఎందుకు, ఆకలి చంపుకొని ఉండలేం కదా. ఇది కూడా అంతే. సో మనకి ఫిట్నెస్ అంటే ప్యాషన్ అంటే పిచ్చి ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మన లైఫ్ని మార్చుకోవాలి. కానీ
మన లైఫ్ని రాయల్టీగా చూపించుకోవాలి, నాకు గ్రౌండ్ కావాలంటే ఇన్స్టెంట్గా మన దగ్గరలో గ్రౌండ్ ఉండదు. ఓకే, మరి అక్కడికి వెళ్ళి పరిగెడతాం. అవైలబుల్గా ప్రతి ఊరికి రోడ్ అనేది ఉంటుంది, 1-2 రోడ్స్ ఉంటాయి కామన్గా. సో ఎర్లీ మార్నింగ్ అయితే వెహికల్స్ కూడా ఉండవు. డెఫినెట్గా పొద్దున్న 5ంటికి 4ంటికి అలారం పెట్టుకొని లేకంటే ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళండి, మీరు మ్యాక్సిమం బీ ఫిట్గా ఉంటారు. సో ఇది నా హామీ. నేను స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ రన్నింగ్తోనే. ఎప్పుడైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యానో, సో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా రన్నింగ్ చేస్తారని మీ అందరికీ తెలుసు. సో నేను కూడా నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయింది రన్నింగ్తోనే. సో ఇప్పటికీ నేను మజిల్ మాస్ అవ్వకుండా నా బాడీని, నేను అనుకుంటే నా బాడీని బల్క్ చేయొచ్చు. ఓకే, నా బాడీని బల్క్ చేసుకోవచ్చు. కానీ నాకు ఏంటంటే ఎలా సింపుల్గా ఫిట్గా ఉండడం అంటే ఇష్టం. ఎలా అంటే బ్రూస్లీ టైప్లో నాకు నేను చూడడానికి సన్నగా ఉంటాను. యాక్చువల్లీ స్కిన్ బాడీ నేను, బట్ లేపానంటే మాత్రం నాకు మజిల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. చూస్తారు కదా, ఎలా షో. సో సింపుల్. సో నా బాడీలో ఉన్న ప్రతి షేప్ని నేను బయట తీసేరాగలను, అది నాకున్న హాబీ. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా ఎవరైనా ఫిట్నెస్ స్టార్ట్ చేద్దాం అంటే రన్నింగ్తో మొదలు పెట్టండి. ఇంటికి వచ్చి స్కిప్పింగ్ ఆడుకోండి, స్క్వాట్స్ చేయండి, లెగ్ ట్రైన్ అవుతుంది. తర్వాత నేను తయారు చేసిన డంబెల్స్ తయారు చేసుకోవడం ట్రై చేయండి. ఎవరికైతే ఓన్ హౌస్ ఉందో, ఈవెన్ మరీ ఓన్ హౌస్ లేకపోతే ఇట్స్ ఓకే, నార్మల్గా దగ్గరలో ఉన్న జిమ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది మాత్రమే నేను చెప్తా, ఇంతకుమించి ఏం చెప్పను. సో మనం ఫిట్గా ఉండాలనుకుంటే ఒకేసారి హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ బాడీకి ఒకేసారి వెయిట్ అనేది అలవాటు చేస్తావో నీ బాడీ దాన్ని తీసుకోలేదు, సో తట్టుకోలేదు. అందుకోసం అని చెప్పి బాడీ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నీ బాడీకి ఫిట్నెస్ అలవాటు చేయి. రన్నింగ్, కార్డియో ఇట్లాంటివి ఇవన్నీ అయిన తర్వాత నీ బాడీకి ఫిట్నెస్ అలవాటు అవుతుంది. నువ్వు హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా అది తీసుకోగలదు, అలవాటు చేసుకుంటుంది. అప్పుడు నీ బాడీ రియాక్ట్ అయ్యి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కొంచెం మంచిది. సో ఇలాంటి కంటెంట్ కోసం తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈవెన్ నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫిట్నెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. కొంచెం అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రియాక్ట్ అయితే. అండ్ దాంతోపాటు నేను పర్సనల్గా మీకు డిఎం చేసి దీని మీద సపరేట్ వీడియో చేయడానికి ఐ విల్ బి ట్రై. ఓకే, సో ఉంటా మరి. అందరూ వర్కౌట్ చేయండి. సో ఎవరు నెగిటివ్ థింగ్స్ గురించి ఆలోచించకండి, మంచిగా వర్కౌట్ చేయండి. సో వన్స్ అగైన్ స్టే హార్డ్, ప్రతిరోజు వర్కౌట్ చేయండి. బీ ఫిట్, స్టే హార్డ్, స్టే స్ట్రాంగ్. బాయ్, నేను మీ సాయి రూక్స్.